కార్పొరేషన్ ప్రజలకు, వ్యాపారస్తులకు అదేవిధంగా అందరికీ కూడా తెలియపరిచేదేమనగా, మరి ఏదైతే ఇంటి పన్నుకు సంబంధించి కావచ్చు, నల్ల బిల్లులు కావచ్చు, ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన బిల్లులు కావచ్చు, అన్నీ కూడా మార్చి 31 తారీఖు లోపు చెల్లించడానికి ప్రయత్నం చేయండి. కంపల్సరీ మార్చి 31 తారీఖు లోపు మనం పూర్తి స్థాయిలో పన్ను వసూలు అవుతూనే మనం 15th ఫైనాన్స్ సంబంధించిన ఏదైతే అమౌంట్ ఉంటుందో మన కార్పొరేషన్కి రావడం ఉంటే దాని ద్వారా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ సమయం కూడా లేదు, ఇంకా 3 రోజుల సమయం ఉంది. కాబట్టి 3 రోజుల లోపల ప్రజలందరూ, వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్సులు కావచ్చు, నల్ల బిల్లులు కావచ్చు, ఇంటి పన్నులు కావచ్చు, సకాలంలో ఈ 3 రోజుల వ్యవధిలో చెల్లిస్తే మనకు 15th ఫైనాన్స్ ఇయర్కి సంబంధించిన అమౌంట్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం. అది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, గత పాలక వర్గంలో చేసిన తప్పిదము అని అనాలా, లేకపోతే అప్పుడున్న అధికారులు చేసిన తప్పిదమో తెలియదు. కానీ ఒక ఇంటి నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ ఇంటిపై సుమారు ఒక 5,000 6,000 ట్యాక్స్ ఉంటే, సుమారు 10,000 ట్యాక్స్ 2-3 సంవత్సరాలు పెండింగ్ ఉంటే, అప్పుడు ఏదో రకంగా ఇది చేసుకొని కొత్త ఇంటి నెంబర్లు తీసుకోవడం జరిగింది చాలామంది. దాని ద్వారా ఏమైందంటే, పాత ఇంటి నెంబర్ అమౌంట్ ట్యాక్స్ అనేది అట్లనే పెండింగ్లో ఉన్నాయి. ఈ కొత్తగా ఇంటి నెంబర్ తీసుకున్న వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు. నాకు తెలిసి ఒక 25% అమౌంట్ ఏదైతే ఈ కలెక్షన్ అమౌంట్ ఉందో, అంటే మన పన్నులకు సంబంధించి, అదంతా కూడా వృధాగా పోయే అవకాశం ఉంది. అన్నీ ఈ 31st తర్వాత ఏప్రిల్ మాసంలో ఏవేవైతే జెన్యూన్గా ఇంటి నెంబర్స్ ఉన్నాయి, ఇప్పుడు ట్రేడ్ లైసెన్సులు కావచ్చు, ట్రేడ్ లైసెన్స్ కూడా చాలా వరకు తప్పిదాలు జరిగినాయి. అంటే స్క్వేర్ ఫీట్ ప్రకారంగా ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన అమౌంట్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో అప్పుడున్న పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా డివిజన్ ఆఫీసర్స్ వచ్చారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ట్రేడ్ లైసెన్సులు కావచ్చు, ఇంటికి సంబంధించిన పన్ను కావచ్చు, నల్లకు సంబంధించిన పన్నులు కావచ్చు, అన్నీ కూడా పగడ్బందీగా ఎక్కడ కూడా ప్రజలకు నష్టం కలగకుండా, అదేవిధంగా మున్సిపాలిటీ కూడా నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడానికి మేము ఇంకొక 15 రోజుల లోపల కార్యక్రమం మొదలు పెడతాం. ఈ సంవత్సరం యాన్యువల్ సంవత్సరం అయిపోయిన తర్వాత బకాయిలు ఏవేవైతే బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందో ఖచ్చితంగా వాటికి కొంత సమయం ఇచ్చి, ఆ సమయంలోపు చెల్లించని పక్షంలో యాక్ట్ ప్రకారంగా అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతారు.